వందలాది గీతాలతో భద్రాద్రి రామయ్యకు అలనాడు స్వరాభిషేకం చేశారు భక్తరామదాసు. ఇప్పుడు అవే గీతాలతో వేలాది మంది చిన్నారులు ఆ రాములోరికి నృత్యాభిషేకం చేశారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తరామదాసు కీర్తనల నృత్యాభిషేకం ఘనంగా జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 1111 మంది చిన్నారులు లయబద్ధంగా నృత్యాలు చేశారు. భద్రాద్రి ఆలయ ఉత్తరద్వారం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, జానపదం, పేరిణి వంటి నృత్యాలతో రాములోరికి నృత్యాభిషేకం చేశారు. వేల మంది ఒకేసారి భక్తరామదాసు కీర్తనలు ఆలపిస్తూ అద్భుత అభినయం ప్రదర్శించారు. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రంలో చేయడం చాలా గ్రేట్ థింగ్, గొప్పది. ఈ ప్రదర్శనను తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. ప్రదర్శన విజయవంతం కావడంపై నిర్వాహకులైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తాళ్ళూరి పంచాక్షర చారిటబుల్ ట్రస్ట్, తానా అమెరికా వాళ్ళ సహకారంతో రామాలయం నిర్మించి ఎంతో ఖ్యాతిగతించినటువంటి భక్తుడైన భక్త రామదాసు కీర్తనలను ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ భద్రాచల దేవాలయ ప్రాంగణంలో భక్త రామదాసు కీర్తనలపైన మరి వందలాది మంది చిన్నారులు భరతనాట్యం మరియు వివిధ రంగాలైనటువంటి నాట్య విన్యాసాలు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బెక్కంటి శ్రీనివాస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రికార్డుల పుస్తకంలో నమోదు చేసిన అధికారిగా తెలియజేస్తూ వారికి ధృవీకరణ పత్రాన్ని అందజేశాం. రామనామ స్మరణతో మార్మోగే భద్రాద్రి ఆలయ ప్రాంగణం రామదాసు కీర్తనల నృత్యోత్సవంతో కళకళలాడింది.